వెల్కమ్ టు పీవీఎన్ న్యూస్. రోటరీ క్లబ్ చరిత్రలోనే అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ రామకోటయ్య కొండ ప్రాంతాల్లోని గిరిజనులను గుర్తించి వారికి పల్స్ పోలియో టీకాలు వేయించడం అభినందనీయమని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ కె శరత్ చౌదరి అభినందించారు. పల్స్ పోలియో టీం మొత్తాన్ని ఆయన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు కొండవేటి కృష్ణకుమారి, ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ సురేఖ, కోశాధికారి లక్ష్మి, అసిస్టెంట్ గవర్నర్ ఎం సమన్ కుమార్, పఠాన్ నాగరువలి, సత్యప్రసాద్, కోటేశ్వరరావు పాల్గొన్నారు. విష్ణుబాబు, మా అన్న గారు అండ్ ట్రెజరర్ లక్ష్మి గారు, ఆల్ రోటేరియన్స్, ఫ్రెండ్స్ ఆఫ్ రోటరీ ఫ్యామిలీ. ఇవాళ చాలామంది గవర్నర్స్ విజిట్ అంటే ఒక టెస్ట్ అని అనుకుంటారు. ఇది టెస్ట్ కాదు. అయినా టెస్ట్ అనుకుంటే ఈ లీడర్షిప్ టీమ్కి వాళ్ళకి మోర్ దెన్ 90% మార్క్స్. ఎక్సలెంట్. వాళ్ళు 10 monthsలో మోర్ దెన్ 20 ప్రోగ్రామ్స్ చేశారు. అలాగే ఒక గవర్నర్స్ విజిట్లో ఒక 5 ప్రోగ్రాములు చేశారు. అట్లాంటి మల్టీ ఫెసిటెడ్ వర్కింగ్ ఓన్లీ విమెన్ కెన్ డూ, మెన్ కాన్ డూ. వాళ్ళు ఒక పని ఒక టైమే చేయగలరు. ఆడవాళ్ళు దే ఆర్ యూస్ టు డూయింగ్ మెనీ వర్క్స్ అట్ వన్ టైం. అందుకునే విష్ణుమూర్తికి 4 చేతులు ఉంటాయి, కానీ దుర్గామాతకి 8 చేతులు ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూడండి, వాళ్ళు చేసే కార్యక్రమాలు అద్భుతంగా చేస్తారు. రోటరీలో లేడీస్ కేమ్ ఇన్ టు రోటరీ ఇన్ 1989 అండ్ అంతర్జాతీయ అధ్యక్షులుగా సెకండ్, అక్కడ చూస్తే మీరు స్టెఫనీ వచ్చి సెకండ్ రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. అలాగే మీకు ఫస్ట్ రోటరీ ప్రెసిడెంట్ మీ క్లబ్ లేడీ. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ, మీరు ఎన్నుకున్నందుకు. కానీ నేను అనుకునేది, మీరు నాయకత్వం లేడీస్ కూడా ఇవ్వచ్చు అనేది రోటరీ నుంచి నేర్చుకోవడం. ఎందుకంటే కేసీపీ యాజమాన్యంలో కూడా ద టాప్ 2 people ఆర్ విమెన్. So they have proved that women can take even commercial organizations to big heights and make them much better than what they were. So ఎవరన్నా లేడీస్ చేయగలరా చేయలేరా అంటే ఫర్గెట్ అబౌట్ ఇట్. అదంతా పాస్ట్. టుడే దే ఆర్ అట్లీస్ట్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ మ్యాన్. మనకి మన అధ్యక్షురాలు, ఇంటర్నేషనల్ అధ్యక్షురాలు ఒక లవ్లీ థీమ్ ఇచ్చారు, మ్యాజిక్ ఆఫ్ రోటరీ అని. ఒక మ్యాజిక్ ఆఫ్ రోటరీ మన ఎంసీ గారు చెప్పారు. ఏంటి, ముందు ఒక సభ ముందు మాట్లాడే కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు ఇవాళ కంఫర్టబుల్గా సభ ముందు మాట్లాడుతున్నారు. అది మ్యాజిక్ ఆఫ్ రోటరీ. కానీ మ్యాజిక్ ఆఫ్ రోటరీ ఎన్నో తరాలు ఉంటాయి. నేను కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మనందరం ఏదో కోరికలు కోరుకుంటూ ఉంటాం. ఏమని, ఇవాళ 10th class ఎగ్జామ్స్ వచ్చినాయి, మా వాడికి లేకపోతే మా అమ్మాయికో లేకపోతే నాకో మంచి ఒంట్లో బాగపోతే తొందరగా కోరుకోవాలని మనం కోరికలు కోరుకుంటూ ఉంటాం. లేకపోతే ఏదైనా కొత్త బిజినెస్ పెడితే బిజినెస్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఉంటాం. మనం ఇప్పుడే ఒక దీప ప్రజ్వలన చేసాం. ఏమని, మనం మీటింగ్ సక్సెస్ అవ్వాలని దానికోసం మనం జ్యోతి ప్రజ్వలన చేసాం. అంటే ఎవరి స్థాయి ఏదున్నా వాళ్ళు ఒక్కళ్ళే, నేను ఈ సవాలు, నా లైఫ్లో ఉన్న ఈ సవాలు నేను పరిష్కరించుకోలేను, నా పైన వాళ్ళు ఎవరన్నా నన్ను హెల్ప్ చేస్తే బాగుంటుంది అని. ఇదంతా సహజమే. అందుకనే మనం టెంపుల్స్కి అన్నిటికీ వెళ్తాం. మనలాంటి రొటేరియన్సే ఇట్లాంటి ఫీలింగ్స్ ఉంటే మరి ఏమీ లేని వాళ్ళకి పరిస్థితి ఏంటి? వాళ్ళు కనుక ఏదన్నా కోరుకుంటే, అంటే మన ఊర్లో, మన పట్టణంలో, మన పేటలో ఏదన్నా కోరుకుంటే, దేవుణ్ణి కోరుకుంటే, అది దేవుడు కాకుండా మంచి మనుషులు, అంటే రొటేరియన్స్ లాంటి మంచి మనుషులు అది వాళ్ళకి గనక ప్రదానం చేయగలిగితే
అదే మ్యాజిక్ ఆఫ్ రోటరీ, ఇంకేమీ లేదు. ఉదాహరణ ఇస్తాను. మనకందరికీ మొన్న ఖమ్మంలో ఫ్లడ్స్ అయ్యింది. ఖమ్మంలోను ఆంధ్రాలోను ఫ్లడ్స్ అయ్యింది. అయినప్పటికీ నేను ఫోన్ చేసి మా రోటరీ సభ్యులు అడిగాను, మీరంతా క్షేమంగా ఉన్నారా అంటే, మేము క్షేమంగానే ఉన్నాం కానీ మా ఊరంతా ధ్వంసం అయిపోయింది అంటే మనం ఏం చేయగలము అని అడిగాను. స్వాభావికంగా ఏ రోటరీ గవర్నర్ అయినా వాళ్ళ క్లబ్ని అదే అడుగుతారు. ఆయన వెళ్ళి కనుక్కుంది ఏంటంటే, అందరూ వాళ్ళు షెల్టర్స్లోకి తీసుకొచ్చారు, అక్కడ వాళ్ళకి భోజనాలు పెడుతున్నారు, అక్కడ వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు ఉంటే డాక్టర్లు చికిత్స చేస్తున్నారు, అలాగే వాళ్ళకి ఫ్యాన్లు ఉన్నాయి, దోమలు కొట్టకుండా దోమ మందులు మస్కిటో కాయిల్స్ అవన్నీ కుట్టున్నాయి. కానీ వాళ్ళ భయం ఏంటంటే, మనం రేపో ఎల్లుండో మన ఇంటికి వెళ్ళినప్పుడు మన ఉపాధి చేసుకుంటానికి ఇప్పుడు పరిస్థితులు లేవు, మరి అక్కడ ఇంటికి వెళ్ళినాక మాకు భోజనం పెట్టేది ఏంటి, మాకు ఇంటికి వెళ్తానికి భయంగా ఉంది అని ఎవరైనా మాకు దీంట్లో సహాయం చేస్తే బాగుంటుంది అని వాళ్ళు అక్కడ ఒక కోరికన్నారు, 2-3 నెలల నుంచి. అది వచ్చి మనకు చెప్తే ఒక చిన్న మెసేజ్ నా ద్వారా క్లబ్లన్నిటికి పంపినప్పుడుగా మన క్లబ్బులు విదిన్ 48 hours స్పందించి దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ 70 lakh rupees. అంటే మీరు నేను నన్నలాంటి రొటేరియన్ 70 lakh rupees. అలాగే ఇప్పుడు విష్ణుబాబు గారు లాంటి క్లబ్ పొడిగురాల వాళ్ళు లీడ్ తీసుకుని, అలాగే ఖమ్మం క్లబ్ లీడ్ తీసుకుని వాళ్ళు ఇంకొక 4 రోజుల్లో ఈ కావాల్సిన దినుసులన్నీ కొని ప్యాక్ చేసి బెనిఫిషియరీస్ని ఐడెంటిఫై చేసి స్వయంగా, ఇదంతా ఎవరితో చాలా గొప్ప విషయం, 6,000 కుటుంబాలకి మనందరం కలిసి వాళ్ళు కోరుకున్నది ఎక్కడో ఒక ఖమ్మంలో ఒక మనిషి మాకు ఈ కోరిక కుటుంబానికి ఒక 10 రోజులకి దినుసులు ఇచ్చాం. అది కాక మిగిలిపోయిన డబ్బులతో ఖమ్మంలో 6 స్కూళ్ళు, ఆంధ్రాలో 3 స్కూళ్ళు పునర్నిర్మాణం చేశాం. అక్కడి నుంచి నేను ఒక 3 రోజుల క్రితం పిడుగురాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ డిస్ట్రిక్ట్ సెకండ్ ఆ స్కూల్లో మనం పునర్నిర్మాణం చేసిన స్కూల్లోంచి డిస్ట్రిక్ట్ ఫస్ట్, స్టేట్ సెకండ్ వచ్చింది ఒక అమ్మాయి. సో ఇది మ్యాజిక్ ఆఫ్ రోటరీ. ఎవరో ఏదో కోరుకుంటే మనలాంటి మంచి మనుషులు వెళ్ళి ఇని చేస్తాం. మీ అందరికీ తెలుసు ఏంటి మన కంట్రీ డయాబెటీస్ క్యాపిటల్ అని. డయాబెటీస్ క్యాపిటల్ మన కంట్రీ. డయాబెటీస్ని సరిగ్గా మనం ట్రీట్ చేయకపోతే అది క్రానిక్ కిడ్నీ డిసీజో లేకపోతే గ్లోకోమా వస్తుంది. సో క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చిందంటే 2 మార్గాలు ఏంటి, ఒకటి డయాలిసిస్ లేకపోతే ట్రాన్స్ప్లాంట్ ఈజీగా దొరకదు, అందుకనే డయాలిసిస్ ఒకటే మార్గం ఉంది. అది మనం ప్రైవేట్ చోట్ల వెళ్ళి చేయించుకుంటే అది 1,700 నుంచి 3,000 వరకు వాళ్ళు తీసుకుంటారు. అంటే కేవలం బ్రతుకుతానికి ఒక మనిషి నెలకి 30 నుంచి 40 వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది సహజమా? మధ్యస్థాయి వాళ్ళకి అది సహజమా? కాదని వాళ్ళ కోరిక, ఎవరన్నా నన్ను హెల్ప్ చేస్తే బాగుండదు అని వాళ్ళ కోరిక ఇని ఒక రోటరీ క్లబ్ ఒక డయాలిసిస్ సెంటర్ పెట్టింది. ఆ డయాలిసిస్ సెంటర్లో ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకి ఫ్రీ, దాన్ని లేని వాళ్ళకి కూడా కేవలం 300 రూపాయలకి వాళ్ళు డయాలిసిస్ చేస్తారు. అట్లాంటి డయాలిసిస్ 1000 చేయబడింది, 1,00,000 చేయబడింది. అంటే పేషెంట్ డబ్బులు గత 6 ఏళ్లలో 14 కోట్ల రూపాయలు మిగిలింది. మన పెట్టుబడి కేవలం 1 కోటి రూపాయలు. డయాలిసిస్ మెషిన్స్లో మన పెట్టుబడి కేవలం 1 కోటి రూపాయలే, కానీ 14 కోట్లు. ఏ రియల్ ఎస్టేట్ బిజినెస్ మీకు ఇంత లాభం ఇవ్వలేదు. అందుకనే మంచి చేస్తాను కూడా చాలా లాభం పొందొచ్చు. ఇవాళ ఆ మెషిన్ లైఫ్ అయిపోయింది. ఏం చేద్దామా అని అనుకుంటా ఉంటే ఒక కార్పొరేట్ డోనర్ వచ్చి మీరు భలే మంచి పనులు చేస్తున్నారని చెప్పి ఒక చెక్ పెట్టి 1 కోటి రూపాయలు చెక్ ఇచ్చి రీప్లేస్ చేసాం. ఇది మ్యాజిక్ ఆఫ్ రోటరీ. అంటే మనం మంచి పనులు చేస్తాం, బయట చెప్పుతాం,
చెప్పి మనుషులు మనల్ని గుర్తించి మళ్ళీ మనకి సపోర్ట్ ఇస్తానికి వస్తారు. ఇవాళ మన జిల్లాలో 5 డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. అండ్ ఈ 5 డయాలసిస్ సెంటర్లో కలిపి మనం ఫుల్గా యూజ్ చేసుకుంటే మోర్ దాన్ 55,000 డయాలసిస్ మనం పర్ ఇయర్ చేయగలం. అంటే 7 లక్షలు. సో దిస్ ఇస్ మ్యాజిక్ ఆఫ్ రోటరీ. ఏదో ఒక చిన్న కోరిక ఎవరితో ఇప్పించింది, నాకు చాలా లైఫే బర్డన్గా ఉంది, నాకు డయాలసిస్ కొంచెం చీప్గా దొరికితే ఉంది అని ఎవరో వాళ్ళు ప్రకటిస్తే ఒక రొటేరియన్ని ఇది మనం చేయొచ్చు అని చెప్పి ఇది ఒక పెద్ద కార్యక్రమం అయింది. అట్లాగే నా పుష్ కార్డ్స్ మీరు చేస్తున్నారు కదా, పుష్ కార్డ్స్ లాస్ట్ లాస్ట్ చేశారనుకుంటా. పుష్ కార్డ్స్ రోజుకి 150 రూపాయలు వాళ్ళకి సేవింగ్. పుష్ కార్డ్స్ వాళ్ళు మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళకి డైలీ సేవింగ్ 150 రూపీస్, అంటే నెలకి 4,500 రూపాయలు వాళ్ళకి మంత్లీ సేవింగ్ అద్దె మీద. అంటే వాళ్ళ ఇన్కమ్ డబుల్ అయిందనమాట. అది మ్యాజిక్ ఆఫ్ రోటరీ. అరే నాకు ఇంత భారంగా ఉంది, నేను పుష్ కార్ట్ హైయర్ మీద తీసుకుని చేసుకుంటాం బిజినెస్, రోటరీ హెల్ప్ జరిగితే బాగుంటుంది అని అదొకటి. అలాగే ఇంకొక చిన్న క్లబ్ ఒక చిన్న ప్రోగ్రామ్ చేసింది, బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ చేసింది. ఏంటంటే మన ఇస్త్రీ పెట్టెలు చాలామంది బయట చేస్తూ ఉంటారు కదా, ఇస్త్రీ పెట్టె బొగ్గు ఇస్త్రీ పెట్టెలతో చేస్తూ ఉంటారు. అది బరువు ఎక్కువ, వాళ్ళకి కాలుష్యం, వాళ్ళ హెల్త్కి బాగోదు. అది నువ్వు వాళ్ళ త్రూపుట్ చాలా తక్కువ ఉంటుంది, క్వాలిటీ కూడా బాగోదు. ఎందుకంటే వేడి పెరిగితే బట్ట మాసిపోతుంది, కానీ వేడి సరిపోతే అది ఇస్త్రీ సరిగ్గా రాదు. దీని అన్నిటికీ వాళ్ళు ఒక ఎల్పిజి ఇస్త్రీ పెట్టెలు ఇస్తామని పెట్టారు. వాళ్ళ బాధలని వాళ్ళ బాధలని ఇస్త్రీ పెట్టెలు ఇస్తే వాళ్ళకి ఇప్పుడు ప్రతి ఒక్కరికి నేను స్వయంగా ఒక 20 మందితో మాట్లాడాను. వాళ్ళ మంత్లీ ఇన్కమ్ 9,000 రూపీస్ పెరిగింది మంత్కి. అంటే దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ రోటరీ. ఒక చిన్న హెల్ప్తో మనం వీ కెన్ చేంజ్ లైఫ్స్. ఒక లాస్ట్ 2 స్టోరీస్ చెప్తాను. ఒక స్టోరీ మన హీరో గురించి. సో లాస్ట్ 2 స్టోరీస్. క్యాన్సర్ వస్తే ఫ్యామిలీ అందరికి భయం, కానీ డాక్టర్ కనుక నో హోప్, టర్మినల్ క్యాన్సర్ మీకు ఉంది, మీరు ఈ వారమో నెక్స్ట్ వారం, పేషెంట్కి ఎట్లా ఉంటుందంటే దేవుడా నేను నా ఫ్యామిలీ మీద ఇంకా భారంగా ఉండకూడదు అని ఒక ఫీలింగ్ ఉంటుంది. అప్పటికి ఫ్యామిలీ కూడా బాగా నీరసించిపోయి ఉంటుంది, డబ్బులు అయిపోయి ఉంటాయి, ఉద్యోగాలు వదులుకుని వాళ్ళని చూసుకుంటూ ఉంటారు, వాళ్ళు అందరూ ఫ్రస్ట్రేట్ అయి ఉంటారు. ఈ బాధలు చూసి మన రోటరీ క్లబ్ ఒకటి స్పర్శ్ అనే ఇన్స్టిట్యూట్ పెట్టింది. అక్కడ ఇట్లాంటి టర్మినలీ ఇల్ పేషెంట్స్కి వాళ్ళు వైకుంఠ వైపు ప్రయాణం చేసే వరకు వాళ్ళకి ఉచితంగా వాళ్ళకి ఫుడ్ పెడతారు, కట్లు కడతారు, వాళ్ళకి నొప్పి లేకుండా మందులు ఇస్తారు, అవసరమైతే వాళ్ళ ఆక్రమ కార్యక్రమాలు కూడా చేస్తారు. వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి భోజనాలు పెడతారు, పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చి మీరు వెళ్ళి పని చేసుకోండి, మేము మీ అమ్మ నాన్నలనైనా ఎవరినైనా చూసుకుంటాం, జాగ్రత్తగా చూసుకుంటాం అని ఓపెన్ హౌస్ ఎప్పుడైనా ఎవరన్నా పిల్లలు వెళ్ళి చూడవచ్చు. ఇట్లా ఎండ్ ఆఫ్ లైఫ్ సర్వీస్ వాళ్ళు 11,000 మందికి ఇచ్చారు, 11,000 పీపుల్. అది బ్రహ్మాండమైన ఫిగర్, ఎవరు ఆలోచించలేరు. ఆ చేసిన రొటేరియన్కి ఈ ఇయర్ రోటరీ ఇంటర్నేషనల్ సర్వీస్ అబౌట్ సెల్ఫ్ అవార్డు ఇచ్చింది. డాక్టర్ సుబ్రహ్మణ్యం అని ఉన్నారు, ఆయన స్థాపించింది, ఆయన బ్రెయిన్ చైల్డ్. అంటే క్లబ్ అంతా పనిచేసింది, ఆయన స్థాపించింది, ఆయన బ్రెయిన్ చైల్డ్ అది. అందుకునే ఈయన ఇట్లాంటి సేవలు తయారు చేశారంటే రోటరీ ఇంటర్నేషనల్ కేవలం 150 సంవత్సరాలకి ప్రపంచం అంతా ఓన్లీ 150 అవార్డ్స్ ఇస్తుంది. ఇఫ్ దే ఆర్ వర్త్ ఇట్. ఆ 1% మన జిల్లా నుంచి డాక్టర్ సుబ్రహ్మణ్యంకి వచ్చింది. ఆయనకి గవర్నర్ చేతి మీదుగా డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్లో అవార్డు ఇప్పించారు. 1979లో ఒక చిన్న ద్వీపం మీద ఒక క్లబ్ ఉండింది, చిన్న క్లబ్. వాళ్ళు ఏం డ్రీమ్ చేశారంటే ఎవరో పోలియో పిల్లల్ని చూసి
మన ద్వీపం మీద పోలియో ఉండకూడదు అని చెప్పి ఆ ప్రెసిడెంట్ కంకణం కట్టుకుని ప్రతి చైల్డ్కి పోలియో డ్రాప్స్ ఇస్తాం మొదలుపెట్టాడు. అక్కడే నాలాంటి గవర్నర్ వచ్చి అరే వీళ్ళ ఐడియా చాలా బాగుంది అని చెప్పి అదిగో ఆవిడున్నారే అధ్యక్షురాలు అప్పుడు అధ్యక్షుడు ఉంటే ఆయనకి తెలియజేశారు ఇది మంచి ప్రోగ్రామ్ అని. ఆయన ఇమీడియట్గా ఫ్లైట్ తీసుకొచ్చి ఫిలిప్పీన్స్కి వెళ్ళి నేషనల్ గవర్నమెంట్తో ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు 1979లో. ఏమని? మేము ఫిలిప్పీన్స్లో పోలియో నివారణ చేస్తాము, పోలియో ఉండకుండా చూస్తాము అని వెళ్ళి ఆయన బోర్డుకి చెప్తే బోర్డు అంది మీరు ఇంత చిన్న డెసిషన్ ఎందుకు తీసుకున్నారు, మనం అసలు ప్రపంచంలోనే పోలియో నిర్వహించడానికి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తామేంటి డిసిషన్ తీసుకుని ఆ రోజుల్లో ప్రతి సంవత్సరం 3 లక్షల పోలియో కేసెస్ ఉంటాయి. అని ఇదేదో కొత్త డిసీజ్ కాదు, కోవిడ్ లాగా వచ్చి 2 ఏళ్ళు ఉండొచ్చు కాదు. 5000 ఇయర్స్ నుంచి ఈజిప్ట్లో మన పిరమిడ్స్లో కూడా పోలియో విక్టిమ్స్ బాడీస్ దొరికినాయి. అంటే ఒక కాలు చిన్నదిగా ఉండి ఒక కాళ్ళు పెద్దగా ఉంది. సో అప్పటి నుంచి ఈ అర్ధరాత్రి జ్వరం, పొద్దున్న లెగుస్తాయి కాళ్ళు చేతులు ఆడపోతాం, అప్పటి నుంచి అందరికీ భయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోటరీ 45 ఇయర్స్ కృషి చేసి 200 గవర్నమెంట్లతో పనిచేసి యూనిసెఫ్తో WHOతో పనిచేసి 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో వేలాది లక్షాది అవర్స్ రొటేరియన్స్ ఎండ నీడలో పనిచేసి ఆ రోజు 3 లక్షలు ఉన్నది లాస్ట్ ఇయర్ కేవలం 99 కేసెస్ ఉన్నాయి. అదిను ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో. ఎందుకంటే అక్కడికి డోర్ టు డోర్ వెళ్తాం చాలా కష్టం, అక్కడ అంత యుద్ధాలు జరుగుతున్నాయి, డోర్ టు డోర్ వెళ్తాం చాలా కష్టం. అయినా మహిళలు కేవలం మహిళలను అలౌ చేస్తారు డోర్ టు డోర్కి వెళ్తాం. మహిళలు వెళ్ళి అక్కడ ట్రై చేసి చేస్తూ ఉంటే గత 5 ఏళ్లలో 30 మహిళలు పోలియో నివారణ డ్యూటీ మీద మరణించారు. వాళ్ళు రియల్ హీరోస్. వాళ్ళ కోసం తప్పట్లు కొట్టాడు. మెన్ కాదు, విమెన్ డన్ దట్. మెన్ అలౌ చేయరు అక్కడ. ఇది అంతా వినటానికి బాగానే ఉంది, కానీ ఎంతోమంది ఎల్లరాని చోట్లకి వెళ్ళి వాళ్ళు అక్కడ పోలియో డ్రాప్స్ ఇప్పించారు. దాంట్లో ఒకటి మన డాక్టర్ రామకోటయ్య గారు. అంటే పుట్టలు పాములు తేళ్ళు అని ఒక భయం, అక్కడ నక్సలైట్లు ఉంటారని జంకుతాం. ఇదంతా ఏది కేర్ చేయకుండా ఆయన పడవలు వేసుకుని అప్పుడప్పుడు రాత్రి కూడా అక్కడే ఉండి నడుస్తూ అందరికీ వాళ్ళకి నచ్చ చెప్పుతూ ఈ పోలియో డ్రాప్స్ వేసుకోండియ్యా, ఎందుకంటే రివర్ సైడ్న పోలియో ట్రాన్స్మిషన్ ఎక్కువ, వెళ్ళి వాళ్ళకి ఇస్తే ఆయన చేసిన పని గురించి మనందరం సేఫ్ ఇవ్వాలి. మన ఇండియాలో గత 12 ఇయర్స్లో పోలియో లేదు. మీరు ఏమైనా స్కూల్ చిల్డ్రన్కి వెళ్ళి అడగండి పోలియో అంటే ఏంటి తెలియదు అంటే తెలియదు. అది తెలియదంటే మీ గొప్పతనం, డాక్టర్ రామకోటయ్య లాంటివి వాళ్ళ గొప్పతనం. కానీ మీరు సేనాపతి అయి ఉండొచ్చు, మీ టీం కూడా ఉంది కదా, అందుకనే మీ టీంకి కనుక మీరు ఏదైనా రికగ్నిషన్ ఇవ్వగలిగితే దిస్ ఇస్ ద రైట్ టైం మీకు ఇచ్చే ముందు. మీరు చెప్పాలి పేర్లు చెప్తే. సో కలిసి పనిచేసిన వాళ్ళు, ఎందుకంటే ఏ సైనాపతికైనా మెడల్ దొరికితే అక్కడ ఉన్న సైనికులందరికీ ఒక గుర్తింపు, ఒక రికగ్నిషన్ రావాలి ఆయన కోరిక, అది కరెక్ట్ కూడా. అందుకని ఆ పోలియో టీం అంతా కొంచెం వస్తే వాళ్ళకి ఒక చిన్న, మీరు చేసిన మంచి పనికి ఒక చిన్న గుర్తింపు, ఒక చిన్న కానుక. టీచర్స్ కూడా వేశారు. ఒక టీచర్ గారు నన్ను మోటివేట్ చేశారు, మీరు ఎంతో వేస్తున్నారండి, ఎంతోమంది మిస్ అయిపోతున్నారు. ఎక్కడ మిస్ అవుతున్నారంటే కృష్ణానదిలో చేపలు పట్టుకునే వాళ్ళ పిల్లలందరూ మిస్ అయిపోతున్నారండి. అక్కడ ఎంతోమంది ఉన్నారు, చాలా దూరం ఉంది, అది పోవటం కూడా కష్టం అని చెప్పి ఊరుకున్నారు. అప్పుడు మా కొంతమంది మిత్రులు కృష్ణానదిలో ఇలా జరుగుతుంది, మనం చెయ్యాలి కదా అని అనుకున్నాం. అయితే మొదలుపెట్టిన తర్వాత ఒక పడవను తీసుకొని ఫస్ట్ ట్రయల్ వేసాం. ట్రయల్ రన్లో
మేము చాలా మిస్ అవుతున్నామని చెప్పి అర్థమైన దానికి మేము ఒక కార్యాచరణ, ఈ కార్యాచరణలో ఇందాక ఒక 10 మందికి మేము చిన్న గిఫ్ట్లు ఇచ్చామండి. వాళ్ళు చేసిన పనికి మన రోటరీ కానివ్వండి, నేను కానివ్వండి ఎంతో కృతజ్ఞతతో ఉంటాయి. ఎందుకంటే నా మాట విని ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఇన్ని రోజులు ఇన్నిసార్లు నాతో ప్రయాణం చేశారు. ఆ ప్రయాణం చేసి వారందరూ మన రోటరీ కాజ్ కోసం ఎంతో గొప్పగా పనిచేశారు. అది వాళ్ళకి ఈ సభాముఖంగా నేను ఇచ్చింది చాలా అంటే ఏమంటే కృష్ణుడికి ఒక నూలు పోగు కదా, చంద్రుడికి ఒక నూలు పోగు కాకుండా కుచేరుడు మనకు ఇస్తారు కదా అటుకులు, అలాంటిదే. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు నా ఎంట ఉండబట్టే ప్రతిసారి వెళ్ళగలిగాను. ఇక్కడ కొంతమంది మహిళా మనులు కూడా ఉన్నారండి నాతో పాటు వచ్చిన వాళ్ళు, ఆ కార్యక్రమాన్ని సందర్శించిన వాళ్ళు, చూసిన వాళ్ళు. ఇక్కడ పోలియోని నన్ను స్టిమ్యులేట్ చేయడానికి గల కారణం ఏంటంటే వరదారెడ్డి గారు. ఫస్ట్ వరదారెడ్డి గారు ఒక 3162 ఎక్కడి నుంచో బెంగళూరు నుంచి ఒక రొటేరియన్ వచ్చాడు. ఇందాక చెప్పారు కదా, ఇప్పుడు స్కూల్లో పిల్లలు పోలియో అంటే తెలియదు. అప్పుడు ఆయన చెప్పాడన్న, మన చిన్నతనంలో ఏ ప్రోగ్రాం చేసినా ఎక్కడ చేసినా ఒక పోలియో వాళ్ళు ఉండేవాడు. ఇప్పుడు వాళ్ళు లేరు. కారణం ఏంటంటే రోటరీ బాధ్యత తీసుకొని పోలియో ఆపడం కోసం చెప్పి చెప్పడం జరిగింది. అది నన్ను చాలా ఆకర్షించింది. నేను ముందుకు వెళ్ళడానికి కూడా చాలా దోహదపడింది. అలానే అక్కడికి చేరడానికి రోడ్డు మార్గం లేదు. అప్పుడు ఖర్చు భరించాలంటే చాలా కష్టంగా ఉంది. అప్పుడు కేసీపీ వారిని అడిగితే కేసీపీ వారు 2 జీపులు ఇచ్చేవాళ్ళండి. రాళ్ల మీద పోవటం కోసం ఒక జెండా పెంట అనే ఒక ప్రాంతం నుంచి బంగారు పెంట దాకా పోవటం కోసం కంపల్సరిగా జీపు మాత్రమే వెళ్ళగలదండి. అందుకని వాళ్ళు ప్రతిసారి మేము ఎప్పుడు అడిగినా కూడా జీపు కండిషన్గా చేసి మాకు ఇవ్వడం జరిగేది. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మేము చేయగలిగాం. మమ్మల్ని మరి ప్రతిసారి పోయినసారి చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత మేము ఒడ్డు మీదకి దిగిన తర్వాత నెక్స్ట్ డే ఎప్పుడు అనుకునేవాళ్ళం, ప్రయాణం చేసేటప్పుడల్లా ఇంత సాహసం చేసి ఇంత కష్టపడి మనం పోవాలా, ఇంత కష్టపడి పోవాలా, ప్రాణాలకు తెచ్చుకోవాలా అని అనుకుంటుండేవాళ్ళం. 2 రోజులు సేఫ్గా మళ్ళీ ఒడ్డుకు చేరగానే మళ్ళీ నెక్స్ట్ ఎన్ఐడి ఎప్పుడు అని అనుకుంటుండేవాళ్ళం. అంత టీము అంత ప్రతిష్టంగా చేయగలిగేవాళ్ళం. నాకు చిన్నప్పుడు మచూచి అని చెప్పాడు. మచూచి అప్పుడు నేను 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్నాను. 1972 నేను 10th క్లాస్ రాసేటప్పుడు ఇండియా మచూచి ఫ్రీ అని డిక్లేర్ చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, అరే నీకు ధైర్యం ఉంటుందిరా అని మా మాస్టర్ గారు చెప్పేవాడు. పోలియో మచూచి టీకా వేయటం కోసం వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళని చూస్తే పిల్లలంతా పారిపోతున్నారు, నువ్వు ధైర్యంగా ముందు కనుక వేయించుకుంటే వాళ్ళందరూ కూడా వేయించుకుంటారా, నువ్వు కంపల్సరీగా ఫస్ట్ క్యాండిడేట్గా వెళ్ళాలి మచూచి వ్యాక్సినేషన్ కోసం. అది నెప్పుడుతున్నా కూడా పళ్ళు బిగబెట్టి నేను అందరికీ మచూచి టీకాలు 2 ఉంటాయి, నా బాడీ మీద 4 ఉంటాయి. ఈ చేతికి ఉంటుంది, ఈ చేతికి ఉంటుంది, ఈ భుజానికి ఉంటుంది, ఈ భుజానికి ఉంటుంది. అక్కడే నాకు మొదలైందేమో అనిపిస్తుంది. తర్వాత దివిషన్ దారుణంగా వచ్చింది, అక్కడ పోయి సర్వీస్ చేసాం. ఇలాంటి సర్వీస్ చేసే కార్యక్రమం అక్కడి నుంచి అలవడింది. మనకు ఒక సర్వీస్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఏమిటి ఉంది అంటే రోటరీ ఉంది. సో సర్వీస్ చేయడానికి కోసం మాకు రోటరీ ప్లాట్ఫామ్ దొరికింది. సర్వీస్ చేయడం కోసం ఒక మాస్టర్ రోటరీ క్లబ్ దొరికింది. మీరందరూ మేము చేసే కార్యక్రమాన్ని ఎవరు మీకు ఎందుకంటే పిచ్చా ఎందుకు పోతారని నేను ఎవరు అనలేదండి. ప్రతి వాళ్ళు భలే చేసి వచ్చారని మమ్మల్ని మెచ్చుకోవడం జరిగింది. మేము మెచ్చుకోలే, మమ్మల్ని ఇయర్ ఆఫ్ ట్రైన్ చేయడం కోసం మమ్మల్ని పులిగొల్పింది. ఇక్కడ రోటరీ ఆశయం మాకు ఏమైతే మిత్రులందరూ అండదండలు, మా వాళ్ళ యొక్క సాహసం నాకు. సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి, పోలియో టీం అంతా వెళ్తున్నారు, ఈత వచ్చండి, 10 మందికి ఈత రాదండి. అలాంటి సిచ్యువేషన్లో ఉంది.
దీని అన్నిటికీ మరి నడిపించేందుకు ఒక ఇంధనం ఉండాలండి. మరి ఇంధనం లేని నడవలేం కదండి. ఆ ఇంధనమే మా ఆవిడ. మేము పొద్దున్నే బయలుదేరి పడవెక్కడానికి మేము ముందెళ్తే నాకు వేరుశెనగ గింజలు ఇష్టమని ముందు రోజే వేరుశెనగ గింజలు వేయించి దాంట్లో ఒక బెల్లం ముక్క వేసి మరీ నా కోసం పావు కేజీ వేరుశెనగ గింజలు వేయించి మరీ పెట్టేది. ఈమె ఏ రోజు మీకేం పని లేదా, ఎందుకు చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు, నన్ను ఎందుకు కష్టపడుతున్నారు అని అంటే ఆగిపోయేదేమో. పాపం ఈ నా అవార్డులో సగభాగం ఏమకే ఇవ్వాలి. అలానే ఈరోజు పెట్టుకున్నానండి, ఎందుకంటే ఆదివారం వచ్చింది, మీరందరూ రావడానికి అవకాశం ఉంటుంది. అలానే మా మ్యారేజ్ డే కూడా, అందుకోసమే శరత్ గారు మీరు ఎప్పుడు అవార్డు తీసుకుంటారు అని ఆయన నాకు ఛాయిస్ ఇచ్చారు. ఛాయిస్ ఇవ్వగానే నేను మే 4వ తారీఖు తీసుకుంటానని చెప్పాను. ఈ విషయాలన్నీ ఏం చెప్పలేదు. సో అలా చేయడం జరిగింది. నేను ఇక్కడ ఒక ప్రత్యేకంగా చేయాలి. నేను 25 ఏళ్ళ బట్టి చేస్తున్నాను. నాకు ఎన్నోసార్లు ఇది వచ్చే ఛాన్స్ ఉంది గవర్నర్ గారు కనుక లీడ్ తీసుకున్నట్లయితే. కానీ నేను చేసే కార్యక్రమాన్ని వారు తెలుసుకొని మాకు పోలియోలో అవార్డు గ్రహీతగా ఉండటానికి అర్హత ఉంది మీకు అని చెప్పేసి శరత్ గారు మిమ్మల్ని లీడు నేను రాయబోతున్నాను, మీరు అక్కడ కొన్ని సమాచారం నాకు ఇవ్వండి అని తీసుకొని రాశారు. రాకపోతే ఆయన చాలా అయ్యో మిస్ అయిపోయింది, డిసప్పాయింట్ అయిపోయారు. చిల్లపేట ఒక మీటింగ్లో అన్నారు. సో ఆ సింబాలిక్గా ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో డాక్టర్ రామకోటయ్య గారు ఈ సంవత్సరం అందరూ మహిళా మండలిని, మన ప్రెసిడెంట్ కృష్ణ కుమార్ గారికి, పిడి రంగారావు గారికి, మన అసిస్టెంట్ గవర్నర్ సుమిత్ కుమార్ గారికి, డిప్యూటీ గవర్నర్ రామకోటయ్య గారికి, యూనిట్ హెడ్ కేసీపీ రమణ గారికి, అతిథులకు, విశిష్ట అతిథులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇందాక కృష్ణ కుమార్ గారు చెప్పినట్టు ముగ్గురు ఆడవాళ్ళం. ఫస్ట్ స్టార్టింగ్ టీసీ గారు మీరు మమ్మల్ని వచ్చి ప్రమాణ స్వీకారం చేసి చాలా యాక్టివ్ అయ్యింది. ఎంతసేపు ఇంట్లోనే ఉండటం, ఇంట్లో పనులు, ఈ బాధ్యతలతో ఉన్నాం. కానీ సో మేము కూడా చేయగలము, ఇప్పుడు ఏదైనా కార్యక్రమం మేము కూడా చేయగలం మీరు లేకుండా అన్న ధైర్యం కూడా మాకు వచ్చేసింది. అట్లాగే ఇవాళ డాక్టర్ గారికి రీజనల్ సర్వీస్ అవార్డ్ ఫర్ పల్స్ పోలియో ఫ్రీ టు 24-25 ఇంటర్నేషనల్ సంబంధించి డాక్టర్ గారికి అవార్డు వచ్చింది. అది వాళ్ళు అందుకోబోతున్నారు. వారు చేసిన కృషి మేము కూడా ఒక టైంలో, మా గారు ఆ టైంలో, డాక్టర్ గారి టైంలో కూడా మేము కూడా ఒకసారి డాక్టర్ గారు ఒకసారి కృష్ణకు మేము కూడా వచ్చాం. అట్లా చేయటం చాలా నడవలేకపోయాం, చాలా కష్టం అది. సో అది డాక్టర్ గారు రావటం కూడా చాలా చాలా గౌరవంగా ఉంటుంది మన రోడ్డుకి. తర్వాత వాళ్ళతో పాటు వాళ్ళ బృందం, ఓన్లీ డాక్టర్ గారు కష్టం అని ఎందుకు అనుకోవాలి, బృందంలో అయినా డాక్టర్ గారు లేరు, అంతేనా డాక్టర్ గారు? మీరు ఒక్కళ్ళు చేశారా బృందం అంతా? వారికి కూడా చాలా, ఒకసారి డాక్టర్ గారికి వారి బృందానికి మనం ఒకసారి కరచాల ధ్వనులతో శుభాకాంక్షలు తెలుసుకున్నాం. అట్లాగే నేను సెక్రటరీగా మనం కొన్ని పనులు చేసాము. అందులో మెయిన్ అంటే నేను అంటే మన రోటరీ క్లబ్ మెయిన్ కాదు, మా రోటరీ క్లబ్ అంతా కలిపి ఒక చిన్న చాలా పెద్ద కార్యక్రమాలు చేసాం, చాలా చిన్న కార్యక్రమాలు చేసాం. పెద్ద లిస్ట్ ఉంది, కాకపోతే అది చదవాల్సింది. దాన్ని ఒక మెయిన్ ప్రోగ్రామ్స్, యూత్ యాక్టివిటీస్, మెడికల్ క్యాంప్స్, బేసిక్ క్లాస్ సపోర్ట్ అండ్ ఫస్ట్ ఎయిడ్, ఇంకా సంక్రాంతి సంబరాలు, ఇంకా మన స్టీల్ ప్లేట్స్ అవి కూడా మన డొక్కాసి పథకాల కింద రోటరీ క్లబ్ తరఫున మన 400 ప్లేట్లు ఇవ్వటం, సైకిల్ పంచడం, మెషిన్స్, స్టీల్ మెషిన్స్ ఇవ్వటం, ఇలా చాలా చాలా ఉన్నాయి నేను చేసి. నేను కొన్నే చెప్పాను, ఒకసారి ఏవి చూద్దామండి. ఒకసారి ఏవి ఒకసారి లీలా గారు అంటే మీడియా వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకు, అట్లాగే మన కేసీపీ ఎప్పుడు కూడా మిత్రులు పడి ఉంటారు. రమణ గారు మాకు ఎప్పుడు ప్రోత్సాహంగా మీరందరూ ఉంటారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. సెలవు తీసుకుంటాను. మహిళ
లెవెల్ నుంచి స్థాయి వరకు చూసామన్నారు. అందులో నేను మీరు మైక్లో బాగా మాట్లాడుతున్నారు అనిపించుకునే స్టేజ్ వరకు వచ్చానంటే ఆ క్రెడిట్ రోటరీదండి, ముఖ్యంగా రాంకోటయ్య సార్ది. మమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేసి ఈ లేడీస్ టీంని పెట్టి మాలా కూడా మేము కూడా ఏదన్నా చేయగలమని ఒక నమ్మకాన్ని ఇచ్చారు సార్. మీరు డెఫినెట్గా ఇచ్చారు. ఫస్ట్ మాకెందుకు, మాకు అవసరం, ఆ లేడీస్ మేము చేయగలమా, జెంట్స్ చేస్తారు కదా ఈ క్లబ్లో, లేడీస్ ఏం చేయగలము, సరే మేము ఏదో నామాత్రంగా ఉంటాంలే అనుకున్నాము. లేదు, మమ్మల్ని కూడా ప్రతి దానిలో ఇన్వాల్వ్ చేసి ప్రతి ప్రోగ్రాంలో ఇంత కష్టం ఉంటుంది, ఇలా చేయాలి, ఈ ప్రోగ్రామ్ ఇలా చేయాలి అనేసి మేము చాలా బాగా నేర్చుకున్నాం సార్. ఫ్యూచర్లో ఇంకేమన్నా కూడా మాకు చేయడానికి ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది సార్. ముఖ్యంగా సార్ డాక్టర్ గారికి ఈరోజు మనం ఇంటర్నేషనల్ స్థాయిలో అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది సార్. మీకు అవార్డు వస్తే మా అందరికి వచ్చినట్లుగా మేము ఫీల్ అవుతున్నాం సార్. కంగ్రాట్స్ సార్. ఓకే అండి, నేను ఇంక ఈరోజు ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఇంకా పెద్దలందరూ చాలామంది ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. అనేది మన గవర్నర్ గారి చేతుల మీదుగా ఆ అవార్డు ఎట్లా వచ్చింది, వారు ఏం కృషి చేస్తే వచ్చింది అని తెలుసుకొని దాని ద్వారా మనం కూడా ఇన్స్పైర్ అయ్యి డాక్టర్ రామకోటయ్య గారు చేసిన సేవల్ని మన జీవితంలో కూడా ఎంతో కొంతగా సమాజానికి మార్పు వచ్చేటట్లు, మనం కేవలం మన స్వార్థం కోసమే కాకుండా సమాజం కోసం రామకోటయ్య గారు ఈరోజు చేయటం, డాక్టర్ రామకోటయ్య గారు చేయటం వల్లే వారికి అవార్డు రావటం జరిగింది. మనలో కూడా మార్పు తెచ్చుకొని మనం కూడా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మా పిడుగురాల క్లబ్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కంగ్రాచులేషన్స్ అండి డాక్టర్ రామకోటయ్య గారికి. థ్యాంక్ యూ సార్. మన డాక్టర్ రామకోటయ్య గారికి, అలాగే శ్రీమతి కృష్ణకుమార్ గారికి, శ్రీమతి మన రోటరీ పెద్దలకి, ఇక్కడికి వచ్చిన రోటేరియన్స్కి, ప్రెస్ అండ్ మీడియా వారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ఈ విధంగా సమాజాన్ని గురించి ఎంత తీసుకుంటున్నారు రోటరీ అనేది మనకు కనపడతా ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసిన ఈ యొక్క అభివృద్ధి పనులు మన మాచర్ల పట్టణంలో మనకు కళ్ళ కట్టినట్టుగా కనపడుతున్నాయి. మహిళా శక్తి అనేది ఏమిటో ఈరోజు ఈ 1 ఇయర్లో మనకు నిరూపించారు ఈ మహిళలు. ఎందుకంటే వీళ్ళు మహిళలు మేము ఇంటికే కాదు, మేము కూడా సమాజానికి ఎంతో సేవ చేస్తామనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు ముందుకు వచ్చి మహిళా శక్తి ఏమిటంటో వాళ్ళు నిరూపించారు. కానీ ఇదే కాదు, ఎక్కడ చూసినా ఏ గవర్నమెంట్లో చూసుకున్నా కూడా హోమ్ మినిస్టర్ ఒక లేడీనే ఉంటుంది. కాబట్టి మనకు హోమ్ మినిస్టర్గా వీళ్ళు ఎంతగా చేస్తున్నారో సమాజానికి అంత సేవ చేస్తున్నారు. ఈ సమాజ సేవను వాళ్ళకు గుర్తించి ఇంకా ముందు కూడా వాళ్ళకు ప్రోత్సాహం ఇస్తూ వాళ్ళను మహిళా శక్తి ఏమిటో వాళ్ళు నిరూపించుకున్నారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క పదవులే కాకుండా ముందు కూడా ఇంకా ఉన్నత పదవులకు కూడా వాళ్ళు అర్హులు అనేది, మేము చేయగలము అనేది వాళ్ళలో యొక్క భావన వాళ్ళలో కనపడుతూ ఉంది. కాబట్టి ముందు కూడా వాళ్ళు ఇంకా ఉన్నతమైన ఈవెన్ మనకు ప్రెసిడెంట్ స్టేజ్కి కూడా వెళ్ళే స్టేజ్లో వాళ్ళు ఉన్నారంటే మహిళలు ఎంత కష్టపడుతున్నారో మనం అర్థమవుతుంది. కాబట్టి ఈ రోటరీకి మాచర్లలో ఎంతో సేవ చేస్తున్నారు. ఎన్నో డాక్టర్స్ కానీ, ఎన్నో మహిళలకు కానీ, తర్వాత పూర్ పీపుల్కి కూడా ఎన్నో చేస్తున్నారు. తర్వాత ఇదే కాకుండా మనకు సమాజానికి కావాల్సింది మనకు ఒక ఎన్విరాన్మెంట్ను కూడా వాళ్ళు కల్పిస్తున్నారు. ఎన్నో మొక్కలు నాటుతున్నారు, ఎన్నో చేస్తున్నారు. ఈ విధంగా చేసుకుంటూ పోతే మనము ఒక సమాజాన్ని ఎంత అభివృద్ధి చెందొచ్చో వాళ్ళు నిరూపిస్తున్నారు. కాబట్టి మనం కూడా వాళ్ళకు సహాయం చేసుకుంటూ మనం కూడా వాళ్ళ వెనుక ఉంటూ మనము కూడా నడిపిస్తే ఇంకా మనము ఒక మంచి సమాజాన్ని నిర్మించిన వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యతగా అనుకుని మనం చేసుకుంటూ పోతే దీన్ని మనము మంచి స్టేజ్లో మనం చూడవచ్చని నేను కోరుకుంటూ ఈ యొక్క రోటరీ ఫంక్షన్కి వచ్చేసిన మన అందరికీ ఒక ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. విష్ణుబాబు గారు, ప్రెసిడెంట్ సెక్రటరీ గారు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి నేను ఇన్స్టలేషన్ కార్యక్రమంలో కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మనం ఇప్పుడు డిస్ప్లే ద్వారా చూస్తున్నాము. మరి ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేసి ముగ్గురు మహిళా టీం మరి చాలా చక్కగా ప్రోగ్రామ్స్ నిర్వహించారు. సుమారు 15 ప్రోగ్రాంలు, అందులో చాలా
పెద్ద ప్రోగ్రామ్స్ కూడా సంక్రాంతి సంబరాలు నేను ఆ రోజు రాలేకపోయాను. మరి దానికి మిస్ అయ్యాయని బాధపడుతున్నాను. అలాగే మరి ఇంకా ముందు ఈ 2 నెలలు కూడా మంచి కార్యక్రమాలు చేసి మంచి అవార్డు సాధించి అవార్డు నైట్స్ అప్పుడు మరి ముగ్గురు టీము ఇచ్చేసి అవార్డ్స్ కూడా తీసుకొని క్లబ్ని ఇంకా ముందు అభివృద్ధి పదంలో సేవా కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీమతి కృష్ణకుమారి గారు, కార్యదర్శి శ్రీమతి సురేఖ గారు, కోశాధికారి శ్రీమతి లక్ష్మి గారు, ఈరోజు ముఖ్య అతిథి గవర్నర్ విజయ సందర్భంగా వచ్చినటువంటి గవర్నర్ శరత్ బాబు గారు, శరత్ చౌదరి గారు, అదేవిధంగా మా మిత్రుడు అంటాను కానీ యాక్చువల్గా బాబాయ్ అని పిలుస్తారు మా రాంగోడయ్య గారు మమ్మల్ని ఎప్పుడు కూడా. వాళ్ళ పెళ్ళికి నేను వెళ్ళాను ఆ రోజు. అప్పుడు వెళ్ళాము మేము దగ్గర జరిగిన పెళ్లి చేసిన పెళ్లి అనమాట. ముందు ప్రథమంగా వారికి నా తరఫున శుభాకాంక్షలు చేస్తున్నాం వివాహ సందర్భంగా, దినం సందర్భంగా. మరి అదేవిధంగా మన విష్ణుబాబు గారు, తర్వాత మన ఫ్రాంట్ జిఎం గారు అయినటువంటి రమణ గారు, మా సుమిత్ర గారు, ఇచ్చేసినటువంటి రోటరీ మిత్రులు, పుర ప్రముఖులు, ప్రెస్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. పూర్వం ఈ మాచర్ల క్లబ్, నర్సాడ క్లబ్ వాళ్ళే స్పాన్సర్ చేసి పెట్టారు. ఫస్ట్లో కేవి నరసింహ గారు ఇంజనీర్ గారు అప్పుడు క్లబ్ స్టార్ట్ చేశారు ఫస్ట్లో. అప్పటి నుంచి దాదాపు మాకు నర్సాపేటకి ఈ యొక్క మాచర్ల క్లబ్కి చాలా అనుబంధం ఉంది. నేను గవర్నర్ అయిన తర్వాత 95లో గవర్నర్ అయ్యాను. అప్పటి నుంచి కూడా రెగ్యులర్గా నేను ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది ఒక 10 సంవత్సరాల నుంచి. సరే, ఏదైనా కానీ ఈ సంవత్సరం మనకి ముఖ్యంగా మన కృష్ణకుమార్ గారు వారి టీము ఇన్స్టిట్యూషన్ ఫంక్షన్ కూడా ఇన్వైట్ చేశారు, కానీ రాలేకపోయే రోజున. కానీ వాళ్ళ అదృష్టం కలిగింది రావడం. వాళ్ళు చూసిన తర్వాత అప్పుడు వస్తే ఏం మాట్లాడేవాడు కదా యాక్చువల్గా. ఇవాళ చూస్తామండి ప్రోగ్రాములు, కార్యదర్శి కానీ లేకపోతే లక్ష్మి గారు కానీ కృష్ణకుమార్ గారు కానీ చాలా చక్కగా చేశారు. చూస్తుంటే కార్యక్రమాలు నాకు తెలిసిన వారికి సీనియర్ రొటేరియన్స్ కూడా చేయలేరు అనిపిస్తుంది నాకు. చాలా ఎక్సలెంట్గా వితౌట్ పేపర్ ప్రజెంటేషన్ చేశారు మా ప్రోగ్రామ్ గురించి. అది గ్రేట్. ఐ కంగ్రాచులేట్ దెమ్ హోల్ హార్టెడ్లీ ద టీమ్ ఆఫ్ ఆఫీస్ బేరర్స్. మరి అదేవిధంగా చెప్పారు మన సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం వారు ఫస్ట్ నుంచి కూడా రోడ్డు క్లబ్కి పూర్తి సహకారం అని ఉండేవాడు అనమాట, నాకు తెలిసిన వరకు కూడా. అట్లనే దాంతోపాటు సైమల్టేనియస్ డాక్టర్స్ కూడా ఈ మాచర్లో ప్రతి ప్రోగ్రాంలో కానీ ప్రతి మీటింగ్లో కానీ ఇన్వాల్వ్ అయ్యాడు. ప్రతి ఎక్కడికైనా కాన్సన్ట్రేట్ చేసేవాడు వాళ్ళు. ఆ విధంగానే దాన్ని పార్టిసిపేట్ చేయడమే కాకుండా సర్వీస్ ప్రోగ్రామ్స్ చేసేవాడు, మెడికల్ క్యాంప్స్ కానీ రకరకాల క్యాంప్స్ చేసేవాడు అనమాట. ఆ విధంగానే మరి ఇప్పుడు వాళ్ళ ఈ ప్లాంటేషన్ చూస్తే, ప్లాంటేషన్ మనం 1000 మొక్కలు నాటాను కాదమ్మా, నాకు కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఎన్ని మనం పెంచగలిగాం, ఎన్ని పోషించగలిగాం, అది ముఖ్యం, ప్రధానం కావాల్సింది. కనీసం ఒక 110% మనం పెంచి వాటిని పోషించగలిగితే ఈ వాతావరణ కాలుష్యానికి ఇబ్బంది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది చెట్లు అనమాట. అది ముఖ్యంగా చేయాల్సిన పనిది. అది చేస్తే చాలా బాగుంటుంది మీకు. ఎందుకంటే లోకల్లో వాటర్ సప్లై కూడా ప్రాబ్లం లేదు. మన ప్లాంట్ నుంచి కూడా వాళ్ళు సర్వీసెస్ ఇస్తారు, వాటర్ సప్లై కావాలి మొక్కలకి. అది చేయించగలిగితే వెరీ గ్రేట్ సర్వీస్ అనమాట. దాంతోపాటు ఈ ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే చాలామందికి ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి మాచర్ల ఏరియాలో ఉన్నటువంటి మండలం కానీ మాచర్ల పెరక కానీ అన్ని మండలాల్లో స్కూల్స్లో ఉన్న విద్యార్థులకి 10th క్లాసు. దాంతోపాటు మరి అసలు చెప్పుకోవాలంటే యాక్చువల్గా ఈ పోలియో ప్లస్ కార్యక్రమంలో దాదాపు 87 సంవత్సరం నుంచి ఐ థింక్ జరుగుతూ ఉంది. ఆల్ ఇండియా లెవెల్లో వచ్చేసరికి మనకి 97 నుంచి నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు పోలియో ప్లస్ కార్యక్రమాన్ని. అయితే ఆ రోజుల్లో ఒక ప్రాంతానికి వెళ్ళి వాళ్ళకి డ్రాప్స్ ఇవ్వాలంటే భయపడేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఒక పడవలో వెళ్ళి రాంకోటయ్య గారు వాళ్ళ టీం అంతా వెళ్ళి డ్రాప్స్ చేశారంటే దట్స్ గ్రేట్ సర్వీస్ టు ది ఏరియా సొసైటీ. ఎందుకంటే అంత చేసి సర్వీస్ ఎవరు చేయలేరు. ఇక్కడికి మన దగ్గర వచ్చి చేస్తాము, ఇక్కడ క్యాంప్స్ పెడతాము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాము, రకరకాలు చేస్తాం. కానీ మరి ధైర్యంగా వెళ్ళుంటే ఆ రోజుల్లో చాలా భయం అనమాట అక్కడ వెళ్ళాలి, ఆ ప్రాంతానికి వెళ్ళాలండి. అట్లాంటి పరిస్థితులు వెళ్ళి చేయడం అంటే ది గ్రేట్ సర్వీస్ టు ది సొసైటీ ఫర్ యూత్ ఆల్సో. మరి మంచి కార్యక్రమంలో వారు చేసే సర్వీస్కి ఇప్పటివరకు ఎవరు రికగ్నిషన్ ఇవ్వాలి, పాస్ట్ గవర్నర్స్ ఎవరైనా సరే, జరిగిన గవర్నర్లు కూడా. కానీ మా మిత్రుడు అయినటువంటి శరత్ చౌదరి గారు మాత్రం వారిని గుర్తించి
సర్వీస్ అబౌవ్ సెల్ఫ్ అని అంటిస్తారు రోటరీలో. అదే మాదిరిగానే రీజనల్ సర్వీస్ దాని మీద, పోలియో దాని మీద ఇవ్వడం జరిగింది. కంగ్రాచులేషన్స్ టు రామకోటయ్య గారు అండ్ ఫ్యామిలీ. అదేవిధంగా శరత్ చౌదరి గారికి కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను, మంచి రికగ్నిషన్ ఇచ్చారు. అలాగనే మెంబర్షిప్ అనేది మనం పెంచమని అంటున్నారు. అది పెంచిన తర్వాత దాంట్లో కూడా కనీసం 50% అది యాక్టివ్గా ఉంటే బాగుంటుందని ఆలోచన. ఆ ఆలోచనతో పాటు మనం ముందుకెళ్ళాలని తెలియజేస్తున్నాను. అది కాకుండా కూడా ఇప్పుడు ఈ ప్రాంతంలో నాకు తెలిసిన వరకు మహిళా క్లబ్ సపరేట్గా ఉంది, కానీ ఈ జెంట్స్ మహిళలు కలిసిన క్లబ్లో ఇక్కడ మనం 3 మహిళలు చేయడం అంటే దట్ గ్రేట్ సర్వీస్, డేరింగ్గా చేయాలన్నమాట. ఇక్కడ మైక్ మాట్లాడుకుంటూ చూస్తుంటే మేము మాట్లాడే యాక్చువల్గా చెప్పాలంటే 85లో నేను ప్రెసిడెంట్ అయితే మైక్ దగ్గరకు వచ్చి స్టేజ్ దగ్గర మాట్లాడాలని భయపడ్డామండి ఆ రోజుల్లో. తర్వాత కొంచెం 85 తర్వాత మళ్ళీ 70 అదే మన 75లో జాయిన్ అయితే రోటరీలో, 85లో ప్రెసిడెంట్ అయ్యాను, 95లో ఒక 100 అయ్యాను, 94-95లో దాదాపు 30 years అయిపోయింది. ఇప్పుడు కొంచెం మాట్లాడగలుగుతున్నాం, ఎందుకంటే ప్రోగ్రామ్స్ గురించి చెప్పాలన్నా ఏం చేయాలన్నా కూడా. దాంతో మెడికల్ వాళ్ళు కూడా మీరు మన చాలామంది ఉన్నారు, డాక్టర్స్ కానీ లేకపోతే మన మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ రిటైల్ షాప్స్ వాళ్ళు కానీ, వీళ్ళు ఈ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టండి. సాధారణంగా 2 ఏళ్ళు కష్టపడితే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ వస్తుంది, 3 ఏళ్ళు కష్టపడితే డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది, 4 ఏళ్ళు కష్టపడితే ఇంజనీరింగ్ సర్టిఫికేట్ వస్తుంది, 6 ఏళ్ళు కష్టపడితే ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వస్తుంది. కానీ 25 ఏళ్ల కృషికి ఆ సర్టిఫికేట్ వచ్చిందంటే దాని విలువ ఎంత ఉందో ఇప్పుడే మన గవర్నర్ గారు చెప్పడం జరిగింది. దట్ ఈస్ ద రేరెస్ట్ అవార్డ్ గివెన్ టు ఎనీబడి. ఒకసారి అందరూ కూడా గట్టిగా చెప్పబడాల్సిందే కోరుతున్నాను. డాక్టర్ గారు చేసినటువంటి కృషికి, ఆయన చేసినటువంటి ఆ సేవకి ఈజ్ వెల్ డిజర్వ్డ్ ఫర్ ఇట్. అదేవిధంగా ఆయన టీముకు కూడా, ఎవరైతే ఆ టీం ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్న రోటరీ క్లబ్ మార్చారు. మీకు ఈ ప్రెసిడెంట్ మీరు ఎన్నేళ్ళకి పనిచేస్తున్నారు, ఎన్నో ఏళ్ళకి చేస్తున్నారు కదా, ఈ ప్రెసిడెంట్ మీకు అదృష్టం తీసుకుంటారు అంతే. అనుకుంటేసారి ఆయన అదృష్టం ఆవిడ, కష్టం మీది, అదృష్టం ఆవిడ. ఇక్కడ ఇంకో విషయం కూడా నేను మెన్షన్ చేయాలి. ఎందుకనంటే అవార్డు రావడానికి ఇంటర్నేషనల్ రోటరీ ఇంటర్నేషనల్కి ఒక లెటర్ రాయాలి. దాని వ్యక్తి సర్వీస్ చేశాడు, ఈ కృషి చేశాడు అనేటువంటి విషయం. అది ప్రత్యేకంగా రోటరీ గవర్నర్ ప్రస్తుతం శరత్ చౌదరి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆయన డాక్టర్ గారి దగ్గర నుంచి విషయాలు మొత్తం కనుక్కొని ప్రత్యేకంగా ఆయన స్వహస్తాలతో ఒక లెటర్ రాసి పంపించడం ద్వారా అవార్డు రావడం జరిగింది. హీ ఈస్ ద కీ పర్సన్ టు గెట్ ద అవార్డ్ టు డాక్టర్ గారు. సో ఒకసారి ఆయన కూడా గట్టిగా చెప్పడం ప్లీజ్. గవర్నర్ గారు చాలా సంతోషించారండి. ఇది మాత్రం చాలా మెచ్చుకోదగ్గ విషయం. శరత్ చౌదరి గారికి రోటరీ ఉన్నంతగానో ఉంటుంది. మీ అవార్డు టీం అందరూ కూడా వారికి మన డీసీ గారైనటువంటి శరత్ చౌదరి గారు ప్రత్యేకంగా వారికి అభినందిస్తూ ఉన్నారు. ప్రెసిడెంట్ గారు మీరు కూడా పాల్గొన్నారు. సార్ రంగారావు గారు దగ్గర రండి. సార్ అవార్డు తీసుకున్న వాళ్ళందరూ కూడా స్టేజ్ మీద ఉండండి. లాస్ట్ లో ఒక గ్రూప్ ఫోటో
గుడ్. మా వాడి వాయిస్ చెప్పండి. చప్పట్లు కొట్టచ్చు. గుడ్. మార్క్ సార్. వాళ్ళని ఉత్తేజపరిచి ఆఖరిగా ఒక గ్రూప్ ఫోటో అండి. మీ షాల్స్ కప్పుకొని మెమెంటోస్ ఓపెన్ చేసి మీరందరూ కూడా ముందుకు వస్తే మన అతిథులందరితో కలిసి ఒక గ్రూప్ ఫోటో